నానపెట్టిన కాబోలి శనగలను అందులో వేసేసి అలాగే బీట్రూట్ ముక్కలు కూడా వేసేసి పచ్చిమిరపకాయల కారం కొరకు 3-4 తీసుకున్నాం కదా, వాటిని కూడా ముక్కలు చేసి వేసేస్తాం. పాలకూర అట్లా కట్ చేసుకున్నది కూడా వేసేసి ఇవన్నిటిని కొంచెం నిమ్మరసం వేసేసి ఉడికిస్తాం. అందులో తేనె వేసేసి ఈ రెండు టేస్ట్ కోసం, ఉప్పు లేని లోటుని కవర్ చేయడం కోసం కొంచెం నీళ్ళు వేసేసి కాబోలి శనగలు ఉడకడానికి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే ఇవన్నీ చక్క మెత్తగా ఉడుకుతాయి అనమాట. మనం తీసుకున్న దోరగా వేపించిన నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసి నువ్వుల బటర్ చేసుకుంటాం. అంటే ఎక్కువసేపు మిక్సీ వేస్తే అట్లా నువ్వుల బటర్ సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. ఈ ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఉడికిన తర్వాత నీళ్లను వార్చేస్తాం. కొద్దిగా చల్లారనిచ్చి ఈ కాబోలి శనగలు బీట్రూట్ ముక్కలు మిక్సీ జార్లో వేసి ముందు కొద్దిగా నలగనివ్వాలి మిక్సీ జార్లో. అందులో బీట్రూట్ కాబోలి శనగల్లో వచ్చిన నీటిని కూడా ఇప్పుడు పోసేసి గ్రైండ్ చేస్తే మెత్తగా పేస్ట్ లా అయిపోతుంది అనమాట. ఆ పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకుంటాం. దానికి ఆ నువ్వులు ముద్ద వేసేస్తాం. బాగా కలిపేసేయాలి ఈ రెండు. అమ్మ సిద్ధమైంది.